ఉన్నారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనేం చెప్తున్నా అంటే మహిళల కోసమే ప్రత్యేకించి రాశి ఫలాలు అనేది చెప్పబోతున్నాను. మేషరాశి మహిళలకి ఈ వారం అంతా ఎలా ఉందని మనం చూద్దాం. ఫస్ట్ ఆరోగ్యం గురించి చూడాలంటే కుజ ప్రభావం వలన శక్తి అనేది వస్తుంది, కానీ అలసటని కలిగించవచ్చు. తలనొప్పి, వేడి సమస్యలు అనేది ఉండవచ్చు. చల్లని ఆహారం, ఔషధ తేనీరు ఇవన్నీ కూడా ఉపశమనాన్ని కలిగి చేస్తాయి. గురువారం నుండి మీకు శక్తి అనేది తిరిగి వస్తుంది. డబ్బు విషయం చూస్తే ఆర్థిక స్పష్టత బాగా వస్తుంది. ఎవరైనా మహిళ ద్వారా పొదుపు సూచన అనేది మీకు వస్తుంది. విలాస ఖర్చులు కొంచెం తగ్గించుకోవాలి. కళాత్మక పనుల ద్వారా ఆదాయం అనేది వస్తుంది. కుటుంబ విషయం చెప్పాలంటే మహిళా పెద్దవారు మీకు ఏదైనా సలహా అనేది ఇస్తారు. పిల్లలు వాటిపై శ్రద్ధ కోరుతారు. మృదువైన మాటలు కుటుంబ శాంతిని ఇస్తాయి. వంట నవ్వు ఇవన్నీ కలిసి ఉండటం వలన మీకు కుటుంబం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుందన్నమాట. స్నేహితుల పరంగా చెప్పాలంటే ఎవరైనా స్నేహితులు మీకు ఏదైనా రహస్యాన్ని అనేది చెప్పవచ్చు. సమూహ కార్యక్రమాల వలన ఆనందాన్ని కలగజేస్తాయి. మహిళా స్నేహితురాలు ఆధ్యాత్మికత లేక కళా ప్రాజెక్టులు మీకు ఆహ్వానిస్తారు. మిమ్మల్ని వ్యాపార పరంగా చెప్పాలంటే వ్యాపార రంగంలో మీరు మెల్లగానే ముందుకు వెళ్తారు. మహిళా భాగస్వామి ఏదైనా కొత్త ఊహ్యాన్ని సూచించవచ్చు. ఒప్పందాలు కుదుర్చుకోవద్దు. దాన్ని భావోద్వేగ బ్రాండింగ్ అనేది ముఖ్యమైనది. పని గురించి చెప్పాలంటే పని ఒత్తిడి శాంతంగా నిర్వహించాలి. మహిళా అధికారి విశ్వసనీయతను పరీక్షించవచ్చు. శుక్రవారం మీకు ప్రశంసలు అనేది పొందుతారు. రాజకీయ పరంగా చెప్పాలంటే రాజకీయంలో ఏ సమాచారం ఉందని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. మహిళా నాయకురాలి మాటలు ప్రేరణను మీకు కలిగించవచ్చు. చర్చల్లో పాల్గొనకూడదు ఆ సమయంలో. విద్యాపరంగా చెప్పాలంటే పునః సమీక్ష ఆలోచనలకు అనుకూలమైన వారం. పుస్తకం మీడియా ద్వారా మార్గదర్శనం అనేది వస్తుంది. ఏకాగ్రత చాలా అవసరం వాటిపైన. ఆధ్యాత్మికత భరణి నక్షత్రంలో మహిళ శక్తి పునర్జన్మ పూజ ఫలదాయకంగా ఉంటుంది. ఎరుపు రంగు కొవ్వొత్తిని మీరు వెలిగించాలి. కళలు అంతరంగ సత్యాలను తెలియజేస్తాయి. థ్యాంక్ యూ.